నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, హిందూ ధర్మంలో ఉన్న అన్ని పురాణాలు, గ్రంథాల్లో మనిషి జన్మ పుట్టిన తర్వాత అసలు తప్పకుండా చదవాల్సిన గ్రంథాలు, పురాణాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఏంటి? అవి ఏ రకంగా పఠించాలి? అమ్మ సనాతన ధర్మంలో హ్మ్. అంటే ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు అని చెప్పడానికి వీల్లేదు. ఎప్పటినుంచి ఉంది అంటే కూడా చెప్పడానికి వీల్లేనంత ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి ఈ ధర్మం. హ్మ్. సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఉన్నటువంటి ధర్మం. దీనిని అనుసరించినటువంటి మహర్షులు జీవితాలన్నీ వెచ్చించి తపస్సు చేసి, ఆ తపస్సు ద్వారా తాము తెలుసుకున్నటువంటి విషయాలని మనకి గ్రంథస్థం చేసి ఇచ్చారు. వాటిని ద్వాపరయుగం చివర కృష్ణద్వైపాయనుడు విభజించి 4 వేదాలుగా విభాగం చేశాడు. చేశారు. వాళ్ళు అందరూ దర్శించినటువంటి వాటిని. హ్మ్. అదందరికీ అర్థం కావు. అవి చదువుకోవాలంటే చాలా కాలం పడుతుంది. దాని సారాన్నంతా ఒక్కొక్క దాంట్లో చెప్పిన విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని గురించి కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి చెప్పేటటువంటి దాన్ని పురాణాలుగా చెప్తారు. ఆ పురాణాలు కూడా చదువుకునే వాళ్ళు లేకపోవడంతో వీటన్నిటిని క్రోడీకరించి బ్రహ్మసూత్రాలను రాశాడు. హ్మ్. ఎప్పుడో జరిగినవి మేము నమ్మమండి, మా కంటెదురుగా కావాలి అంటే సమకాలికంగా జరుగుతున్నటువంటి చరిత్రని జయము అన్న పేరుతో రచించాడు. దాన్ని మహాభారతం అంటున్నాం. హ్మ్. ఇట్లా ఇన్ని రకాలుగా మనకి నాలెడ్జ్ ఇవ్వాలి 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 అని తపన పడి ఇన్ని రకాలుగా అందిస్తే అది కూడా మాకు కష్టం అంటున్నాం మనం. కనుక వీటన్నింటిలోనూ సారభూతంగా ఉన్నటువంటిది అన్ని ఉపనిషత్తులు, పురాణాలు, ధర్మశాస్త్రాలు, వీటి గ్రంథాలు, వీటన్నిటిది సారభూతంగా ఉన్నటువంటిది, కలియుగాంతం వరకు అందరికీ ఉపయోగపడేటటువంటిది నరుడు అంటే మానవుడు, అంటే అర్జునుడు, హ్మ్. భారత అంటే భరతవంశంలో పుట్టిన అర్జునుడు హ్మ్. లేక భారతీయుడు అనే అర్థంలో ఆ అర్జునుణ్ణి ఒక శిష్యుడిగా చేసుకుని కృష్ణుడు బోధ చేశాడు. హ్మ్. అది భగవద్గీత అన్న పేరుతో ఉంది. మనం దానికి ఆ పేరు పెట్టుకున్నాం కానీ అక్కడ ఆయన ఏమి పెద్దగా ఇది భగవద్గీత అనే హెడ్డింగ్ ఏం పెట్టాల వ్యాస భగవానుడు మహాభారతంలో. హ్మ్. కానీ దాంట్లో సంజయ్ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ, అర్జున ఉవాచ ఇలాంటి పదాలన్నీ తీసేస్తే మొత్తం ఉండేటటువంటి 400 చిల్లర శ్లోకాలు. ఈ శ్లోకాలన్నింటినీ ఒక చోట మనం గుదిగుచ్చి ఏకీకృతం చేసి చదువుకున్నట్టయితే మనిషి ఎలా బతకాలో చెప్పడం ఉంది. అందులో ఎక్కడ ఈ గుడికెళ్ళు, ఈ దానాలు ఇయ్యి, మరి. ఈ జపాలు చెయ్యి ఇలాంటివి ఏం లేవు. అసలు మనిషి అన్నవాడు చక్కగా మనిషిగా బతకాలంటే ఏం చేయాలో చెప్పడం ఉంది. హ్మ్. కట్టుకునే వస్త్రాల దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి, ఎవరితో ఎట్లా ప్రవర్తించాలన్న విషయం దగ్గర నుంచి ప్రతిదాన్ని ఒక నిర్ణయం ఎట్లా తీసుకోవాలో, ఆలోచన ఎట్లా చేయాలి, పని ఎట్లా చేయాలి, పని చేయడంలో నేర్పరితనం ఎట్లా ఉండాలి, విజయం సాధించాలంటే ఏం ఉండాలి, ఇలాంటి మానవ జీవితానికి చక్కగా ఉపయోగపడి మనిషిగా బతకడానికి, హ్మ్. మనిషి అనిపించుకోవడానికి తగినట్టు ఎట్లా బతకాలి అనేటువంటి అంశాలన్నింటినీ అర్జునుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, కృష్ణుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. ఆ రూపంలో మనకు అందే. ఇన్నిసార్లు చెప్పాలా నీకు, మళ్ళీ ప్రశ్నిస్తున్నావేమిటి అని అడగల. హ్మ్. ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఎన్ని చెప్పడానికి రకాలుగా? సిద్ధపడ్డాడు. హ్మ్. ఎన్ని రకాలుగా అడిగితే అన్ని రకాలుగాను చెప్పడానికి సిద్ధపడ్డాడు. హ్మ్. అంతా చెప్పాక చిట్ట చివరికో మాట అంటాడు, హ్మ్. ఇదేచ్ఛసి తథా కురు. నీకెట్టా ఇష్టమైతే అట్లా చెయ్యి. నేను చెప్పా ఇది మంచి ఇది చెడు, నువ్వు ఏ దారి ఎన్నుకుంటావు, నీ ఇష్టం. నీ ఇష్టం. మంచి దారిలో పెడతావా, హ్మ్. మధ్య మార్గంలో పెడతావా, చెడు దారిలో పెడతావా, ఇది అది కాకుండా అధోగతి పాలవుతావా, దట్స్ ఆల్ అప్ టు యూ. నేను మాత్రం చెప్పేది చెప్పా. నువ్వు ఎన్ని ప్రశ్నలు వేస్తే అన్ని ప్రశ్నలకి చెప్పా. నువ్వు ఎన్ని రకాలుగా అడిగితే అన్ని రకాలుగా చెప్పా. ఎన్ని మెలికలు వేస్తే మెలికలు తీసి చెప్పా అని చెప్పింది. సమస్తమైనటువంటి అంశాలు ఉన్నాయి అందులో. మానవ సంబంధాలకి గురించి కూడా అక్కడక్కడ అంత పూర్తిగా లేదు. హ్మ్. ఈ మానవ సంబంధాలు తెలియాలంటే మాత్రం తప్పనిసరిగా వాల్మీకి రామాయణం చదవాలి. హ్మ్. మానవ సంబంధాలు. మనిషి ఇతరులతో ఏ రకమైన సంబంధం కలిగి ఉంటాడు, ఎట్లా ఉన్నట్టయితే అది ఉత్తమమైనటువంటి బంధం అవుతుంది అని తెలియాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండమ్మా. తేలిగ్గా చెప్పాలంటే
ఒక కొడుకు ఎట్లా ఉండాలో తెలియాలి అంటే రామాయణం చదవాలి. ఉమ్, ఒక సోదరుడు ఎట్లా ఉండాలో తెలియాలంటే రామాయణం చదవాలి. ఇద్దరు మిత్రులు ఎట్లా ఉండాలి తెలియాలంటే రామాయణం చదవాలి. ఇద్దరు శత్రువులు ఎట్లా ఉండాలి తెలియాలంటే రామాయణం చదవాలి. భార్యాభర్త ఎట్లా ఉండాలో తెలియాలంటే రామాయణం చదవాలి. రాజు ప్రజలు ఎట్లా ఉండాలో తెలియాలంటే రామాయణం. ప్రజలు రాజుతో ఎట్లా ఉండాలి, రాజు ప్రజలతో ఎట్లా ఉండాలి, ఉమ్, ఇలా ప్రతి సంబంధం కూడా అందులో మనకి పర్ఫెక్ట్గా కనపడుతుంది. చాలామందికి ఎక్కువ ఉదాహరణ చెప్పని దాన్ని నేను ఉదాహరణ చెప్తా. ఉమ్, అరణ్యవాసం చేయడానికి బయలుదేరి వెళ్ళారు ఉమ్, సీతారామ లక్ష్మణులు. ఉమ్, వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నారు. ఉంటే అక్కడికి ఒకసారి కలకలం వినపడింది. ఉమ్, ఏమిటి కలకలం అని సీతారాముల్ని కాపలా కాస్తూ ఓ చెట్టు మీద కూర్చుంటాడు, ఎవరన్నా వచ్చి మీద పడతారో రాక్షసులు వీళ్ళని చెప్పి లక్ష్మణుడు. అట్లా చూస్తే అక్కడి నుంచి ఎవరో సైన్యం వస్తున్నట్టు కనపడింది. కొంత కాస్త వచ్చేటప్పటికి కోవిదారం జెండా కనపడింది, అంటే కొండగోగు పువ్వు జెండా. అది వాళ్ళది, కోసల దేశం వాళ్ళది. అంటే భరతుడు వస్తున్నాడు, శత్రుశేషం లేకుండా చేసుకోవడానికి వస్తున్నాడు, సైన్యంతో వస్తున్నాడంటే నిన్ను చంపేసి రాజ్యంలో తనే స్థిరంగా ఉండడానికి వస్తున్నాడు. వాళ్ళు ఇక్కడికి రాకుండా నేను వెళ్ళి భరతుణ్ణి ఎదుర్కొంటాను అంటాడు లక్ష్మణుడు. ఉమ్, ఆగు, నీకు రాజ్యం కావాలంటే చెప్పు, నేను భరతుడికి చెప్తాను, భరతుడు ఇచ్చేస్తాడు, నీకు ఇచ్చేస్తాడు అంటాడు రాముడు. ఓ, అంటే భరతుడి మీద రాముడికి ఎంత నమ్మకం. ఉమ్, భరతుడు తనని చంపడానికి రావట్లేదు. అంతేకాదు భరతుడికి రాజ్యం మీద వ్యామోహం లేదు. ఉమ్, ఒకవేళ పొరపాటున లక్ష్మణుడికుంటే రాముడి మాట మీద భరతుడు లక్ష్మణుడికి రాజ్యం ఇచ్చేస్తాడు అన్నాడు. అప్పుడు లక్ష్మణుడికి కొంచెం ఆవేశం, సిగ్గుపడ్డాడు. yes. ఆయనకేం రాజకాంక్ష ఉందా పాడా ఉమ్, ఈ మాట అనేటప్పటికి. సరే భరతుడు వచ్చాడు, రాగానే అంతా బాగున్నారు కదా అని అడగడం. ఎందుకు అట్లా ఉన్నావు అంటాడు, చాలా బాగా చెప్తాడు ఇదంతాను. ఇది విషయం. అది ఎవరన్నా నాకు కావాలి నాకు కావాలంటారు కానీ నువ్వు తీసుకో అనేవాళ్ళు ఉంటారా? ఉమ్, భరతుడేమో రాజ్యానికి నువ్వు రమ్మంటాడు, రాముడేమో నువ్వు పరిపాలించమంటాడు. వీళ్ళిద్దరూ చాలా వాదించుకుంటారు. చిట్ట చివరికి 14 ఏళ్ళైన క్షణాన, ఏ క్షణాన 14 ఏళ్ళు పూర్తవుతాయో ఆ క్షణంలో రాకపోతే నేను ప్రాయోపవేశం చేస్తానన్నాడు. ఉమ్, మరి ఇంతకన్నా గొప్పగా అన్నదమ్ముల మధ్య Relation. చుట్టరికం, ఒకళ్ళు ఎలా ఉండాలన్నది ఎట్లా తెలుస్తుంది? ఇంకా ఇక్కడికి రావడానికన్నా ముందే అలా భరతుడు అలా వెడుతూ ఉంటే, భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు మందర కనపడితే ఎవరో చెప్తారు దీనివల్లే రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు అని. ఉమ్, వెంటనే లక్ష్మణుడు కత్తి తీస్తాడు, చంపేస్తానని. భరతుడు అంటాడు, స్త్రీలను చంపడం అన్నగారికి ఇష్టం ఉండదు అన్నాడు. అంతే, వెంటనే కత్తి పక్కన పెట్టాడు. అంటే అక్కడ అన్నగారు ఉన్నారా? అక్కడ ఉమ్, లేడు. భరతుడు కూడా స్త్రీలను ఎందుకు చంపుతావన్నాడా? అనలా. ఏమన్నాడు? అన్నగారు. అన్నగారికి ఇష్టం ఉండదన్నాడు. ఉమ్, వెంటనే ఈయన చెప్పబడిపోయాడు. అదే అండి అన్నదమ్ముల మధ్య ప్రేమ అంటే. ఉమ్, మానవ సంబంధాలు ఎలా ఉండాలంటే టు ద మైన్యూటెస్ట్ డీటెయిల్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుని మనం ఉత్తమమైనటువంటి మానవులుగా ఆనందంగా బతుకుతాం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనకి సత్సంబంధాలు ఉంటే ఆనందం ఉంటుంది. భార్యాభర్త నిత్యం కొట్టుకుంటూ, తల్లి కొడుకు రోజు పోట్లాడుకుంటూ, అత్తా కోడలు యుద్ధాలు చేసుకుంటూ ఏం సుఖమమ్మా, ఏం శాంతమ్మా? ఉమ్. ఉండవు కదా. అప్పుడు ఎన్ని పూజలు చేస్తే ఏమి? ఏం లాభం? అందువల్ల ఇలా ఉండాలి అంటే రామాయణం చదవాలి. ఉమ్, ఎవ్వరితో ఎలా, అత్తగారు ఎలా ఉండాలి, కోడలు ఎలా ఉండాలి కూడా మనకి రామాయణం చెప్తుంది. మామగారు ఎలా ఉండాలి, కోడలు ఎలా ఉండాలి కూడా మా రామాయణం చెప్తుంది. మామగారు ఎలా ఉండాలి, అల్లుడు ఎలా ఉండాలి కూడా తెలియాలంటే రామాయణం చదవాలి. ఉమ్. సో రామాయణ మహాభారతాలు మనిషి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఒక్కసారైనా చదివి తీరాల్సిందే అంట. మహాభారతం చదివితే ఏమవుతుంది? ఉమ్, తప్పు చేయకుండా, అబద్ధం ఆడకుండా, ఏ క్రైము చేయకుండా రాజకీయాల్లో ఎలా ఉండాలో తెలుస్తుంది. ఆ, తప్పు చేయకుండా, ఉమ్, అబద్ధం ఆడకుండా కూడా రాజకీయాల్లో ఉండొచ్చు. ఎట్లా ఉండాలో తెలియాలంటే మహాభారతం చదవాలి. ఉమ్, అది కూడా మొత్తం అక్కర్లా, విరాట పర్వం, ఉద్యోగ పర్వం చదివితే చాలు. ఉమ్, తప్పు చేయకుండా ఉండొచ్చు రాజకీయాల్లో. yes. అందుకే టెక్స్ట్ బుక్గా రాజకీయాల్లోకి వెళ్ళబోయే వాళ్ళకి టెక్స్ట్ బుక్గా మహాభారతం, ఉద్యోగ పర్వం పెడితే చాలు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం.